తులసి ఝాన్సీ, ఈ ఎమోషన్స్కి ఈ టాపిక్స్ అన్నింటికి పర్మనెంట్ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే మనం ఒక పని చేయాలి. ఏంటో చెప్పేశ్వర్, వెంటనే అమలు చేద్దాం. ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఈశ్వర్, ఏం నువ్వనేది? అవును ఝాన్సీ, ఎన్నాళ్ళు ఇలా అపార్థాలు గొడవలు. ఈ ఇంటితో మనకు ఇంకెలాంటి అనుబంధం లేదని వెళ్ళిపోతేనే మంచిది. ఇక్కడే ఉంటూ ఆ తులసి మానసికంగా కృంగిపోయేలా చేయాలని నేను ఎదురు చూస్తూ ఉంటే ఈశ్వర్ ఇలా అంటాడేంటి? ముందు ఈశ్వర్ని ఆ ఆలోచనలో నుంచి బయటపడేయాలి. ఝాన్సీ, ఏం ఆలోచిస్తున్నావు? నువ్వేమంటావు? ఈశ్వర్, ఈ ఇంటితో అనుబంధం అంత తేలిగ్గా తెంచుకోగలమా? మీ అమ్మంటే నీకు కోపం ఉంది కనుక ఆ మాట అన్నావు. కానీ మీ అన్నయ్య మీ తమ్ముడంటే నీకు ప్రాణం. వాళ్లతో ఉన్న అనుబంధాల్ని తెంచుకుని నువ్వు బయటకు వెళ్ళగలవా? సంతోషంగా ఉండగలవా? ఈ ఇంటి మీద నీకు అనుబంధమే కాదు, హక్కు కూడా ఉంది. ఈ ఇల్లు ఒకరి డబ్బుతో కొన్నది కాదు. ఇందులో నీ జీతం డబ్బే ఎక్కువ ఉంది. ఈ ఇల్లు నీది ఈశ్వర్. మనం ఎందుకు మనీళ్ళు వదిలిపెట్టి బయటకు వెళ్ళి అనాథలుగా బ్రతకాలి? మనం ఇక్కడే ఉందాం ఈశ్వర్. మీ అమ్మ మనల్ని ఇంకా ఎలా నమ్మించాలని చూస్తుందో అది కూడా చూద్దాం. దానికి మనం ఎలా సమాధానం చెప్పాలో ఆలోచిద్దాం. అంతే కానీ మనం ఎక్కడికి వెళ్ళొద్దు ఈశ్వర్. అలాగే ఝాన్సీ. మనం ఇక్కడే ఉంటూ ఆ తులసి మీద నాకున్న పొగ తీర్చుకోవాలి ఈశ్వర్. ఆ తర్వాతే ఏదైనా. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోదామంటే నేను ఒప్పుకుంటానా? నా ప్లాన్స్ నాకున్నాయి కదా. ఆ జ్యోతి వాడి లైఫ్ ఏమైపోతుందో అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకు టెన్షన్ ఉంది. నువ్వు ప్రెగ్నెన్సీ వచ్చినట్టు అందరితో చెప్పాలి. నీ కోసం ఆరాటపడుతూ నీ వెంట పడాలని చూస్తున్న వాడికి అప్పుడే బ్రేక్ పడుతుంది. ఒకరు కాదు, కవల పిల్లలున్నారనిపిస్తుంది. జ్యోతి నన్ను పూర్తిగా మర్చిపోవడం కోసం నేను కన్సీవ్ అయినట్టు సంజయ్ అబద్ధం చెప్పమంటే చెప్పాను. కానీ ఈ అబద్ధం ఎంత పెద్ద మోసమో సంజయ్కి అర్థం కావడం లేదు. ఆశలు రేపే మోసం సంజయ్కి సహిస్తుంది, కానీ నేను సహించలేను. నాకు అబార్షన్ జరిగిపోయినట్టు అందరూ అనుకోవాలి. మళ్ళీ వీళ్ళందరినీ అలా ఎలా నమ్మించాలి? పపాయి తింటే అబార్షన్ అవుతుందంటారు. పపాయి నేను తిని దానివల్ల గర్భం పోయిందని అందరినీ నమ్మించాలి. ఇదే నా ముందున్న ఒకే ఒక్క మార్గం. లక్ష్మి, ఏంటి నువ్వు చేస్తున్న పని? కడుపుతో ఉన్న ఆడపిల్లవి ఇలాంటి పని చేస్తావా? పిన్ని, ఏమైంది? పప్పాయ తింటే ఏమవుతుంది? పప్పాయి తింటే కడుపులో ప్రాణం కడుపులోనే కరిగిపోతుంది నందిని. అబార్షన్ అయిపోతుంది. లక్ష్మి, ఏంటిది? తెలిసి చేస్తున్నావా, తెలియక చేస్తున్నావా? పపాయి తింటే అబార్షన్ అవుతుందని అందరూ అనుకుంటారు. లక్ష్మి ఎందుకు ఇలాంటి పని చేస్తున్నట్టు? తెలిసే చేస్తుందా, తెలియక చేస్తుందా? అమ్మా లక్ష్మి,
నువ్వు తల్లివి కాబోతున్న శుభవార్త విని మేం చాలా సంతోషించాం. మా సంతోషాన్ని దూరం చేయకమ్మా. అది అమ్మా, నాకు పపాయ అంటే చాలా ఇష్టం కదా, అందుకే తినాలనుకున్నాను. తల్లివి కాబోతున్నావన్న శుభవార్త చెప్పడానికి ముందు నువ్వే ఫ్రూట్స్ తిన్నా తప్పులేదు. కానీ ఇప్పుడు నీ కడుపులో ప్రాణం పడ్డాక జాగ్రత్తగా ఉండాలి కదా. తినకూడని వస్తువులకు నువ్వు చాలా దూరంగా ఉండాలి. వసంత, అమ్మాయిని దండిస్తావేంటి? ఇంట్లో ఇలాంటి ఫ్రూట్స్ అందుబాటులో పెట్టడం ఇంట్లో పనివాళ్ల తప్పు. ఇంకా చాలు, నోరు తెరిస్తే చాలు. ఎవరో ఒకరి మీద నిందలు వేసేయడం నీకు బాగా అలవాటు కదా. నేను తప్పుగా మాట్లాడలేదు. ఇంట్లో పనులు, వంట పనులు చేసేదానివి. ఇంట్లో ఎవరిని ఎలా చూసుకోవాలో నీదే కదా బాధ్యత. నాన్న, అత్త ఏం నన్ను తినమని చెప్పలేదు. తినమని చెప్పలేదమ్మా. ఏం తినకూడదో నీతో చెప్పొచ్చు కదా. ఇవి ఇంట్లో కనబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనదే కదా. నువ్వు తినడానికి మామిడి పళ్ళ నుంచి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తెప్పించాను. నీకు ఏం కావాలో అవి తిను. అవే కదా నీకు అందుబాటులో ఉంచాల్సినవి. అమ్మా నందిని, మీ ఇంట్లో పనిచేసే వాళ్ళని కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని చెప్పు. గోవర్ధన్, ఇక్కడ పని కోసం మాత్రమే కాదు, లక్ష్మి కోసం కూడా ఇక్కడికి వస్తున్నాను. ఆ? లక్ష్మి కోసమా? లక్ష్మి నా మీద చూపించే అభిమానం కోసం వస్తున్నాను. లక్ష్మి మంచి చెడు నా బాధ్యత అనుకుని వస్తున్నాను. అంటే ఛాలెంజ్లో ఓడిపోయి పని చేయడానికి రావటం లేదా? హ. లక్ష్మి కోసం ఓడిపోయానని ఆ ఓటమిని నేను సంతోషంగా తీసుకున్నాను. కానీ నీ కూతురి మీద నీకు కొంచెం కూడా బాధ్యత లేదు. తను తల్లి కాబోతుందన్న శుభవార్త చెప్పింది గనుక నలుగురు ఏమనుకుంటారో అనే పేరు కోసం నువ్వు వచ్చావు. ఆ? తులసి, నేను పేరు కోసం, పరువు కోసం నా బిడ్డ దగ్గరికి రాలేదు. నా బిడ్డ మీద నాకెప్పుడు ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉన్నవాడివే అయితే తన మనసుని ఎప్పుడూ అర్థం చేసుకునేవాడివి. నీకు ఆ మనసు ఎప్పటికీ రాదు. వెళ్ళి పని చూసుకో, నాకు చాలా పని ఉంది. అంటే నా కూతురి మీద నాకున్న ప్రేమని ప్రశ్నిస్తుందా తులసి? అమ్మా నందిని, అందుకే ఆ తులసిని ఇక్కడి నుంచి పంపించామని చెప్పాను. నా మాట వింటం లేదు నువ్వు. అంకుల్, దానికి కాస్త టైం ఉంది. మీరు తన మాటలేం పట్టించుకోకండి. కానీ జాగ్రత్త అమ్మా, ఆ తులసిని అసలు నమ్మడానికి వీల్లేదు.
వెళ్ళొస్తాం లక్ష్మి. లక్ష్మి మేము వెళ్ళొస్తామమ్మా. బాయ్ అమ్మా. జాగ్రత్తగా ఉండు. నందిని వెళ్ళొస్తాం. అలాగే. బాబు వెళ్ళొస్తాం. బాబు బావగారు వెళ్ళొస్తాం. చెల్లెమ్మ వెళ్ళొస్తాం. లక్ష్మి, నేను నీతో చాలా స్ట్రాంగ్గా ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? ఏం చెప్పానో మర్చిపోయావా? కొన్నాళ్ళ వరకు ఈ ప్రెగ్నెన్సీ డ్రామాను కంటిన్యూ చేయమన్నాను. కానీ ఇంతలోనే అలా దొరికిపోతున్నావేంటి? బొప్పాయి తింటే అబోషన్ అయిపోతుంది. ఈ సెన్స్ ఎలా మిస్ అయిపోయావు? ఏంటి లక్ష్మి ఇది? తప్పో ఒప్పో ఒకటి డిసైడ్ అయ్యాక ఆ మాట మీద చాలా గట్టిగా నిలబడాలి. కానీ నువ్వేంటో నీ ఇష్టానికి బిహేవ్ చేస్తున్నావు. సంజయ్, నేను కడుపుతో ఉన్నానని అందరినీ నమ్మిస్తూ మోసం చేస్తూ బతకడం నా వల్ల కావట్లేదు. లేని కడుపు ఉన్నట్టు నటిస్తుంటే నా మీద నాకు అసహ్యం వేస్తోంది. అందుకే ఏదో ఒక విధంగా దీనికి పరిష్కారం ఆలోచించాలని డిసైడ్ అయ్యాను. బొప్పాయి తింటే అబోర్షన్ అయ్యే అవకాశం ఉంది గనుక అలా నా కడుపు పోయిందని చెప్పొచ్చు. ఇందులో నుంచి బయటపడినట్టు అవుతుందని ట్రై చేశాను. గ్రేట్ లక్ష్మి, ఒక అబద్ధాన్ని మోయటం మరీ నీకంత భారంగా ఉందా? కడుపులో ఓ చిన్న ప్రాణం ఉందని నోటి మాటతో అందరినీ నమ్మించలేవా? నీకంత నరకంగా ఉందా? అవును సంజయ్, మానసికంగా నేను చాలా నరక యాతన అనుభవిస్తున్నాను. అర్థం చేసుకో. అంటే ఇప్పుడేమంటావు? నన్ను అర్థం చేసుకుని ఇప్పుడు అందరి ముందుకెళ్ళి లక్ష్మి ప్రెగ్నెంట్ కాదు, ఇదంతా ఒక అబద్ధం, ఒక నాటకం అని చెప్పేద్దామంటావా? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? నువ్వు కన్సీవ్ అయ్యావని తెలిసాక జ్యోతి జెంటిల్మ్యాన్గా మారిపోవడం, చాలా డీసెంట్గా వచ్చి నువ్వు బాగుండాలని ఇక నీ జోలికి రానని చెప్పడం నీకు నచ్చలేదా? నిన్ను తనొక దేవతగా చూస్తూ దూరం వెళ్ళడం నీకు నచ్చట్లేదు కదా? నీ కడుపు పండిందని అబద్ధం చెప్పడం వల్ల నీ లవర్ శాశ్వతంగా దూరమైపోతాడని నీకు భయమేస్తుంది. అందుకే ఈ నాటకం నువ్వు కంటిన్యూ చేయలేనని అడ్డం తిరుగుతున్నావు. నీకు జ్యోతి కావాలి, వాడి ప్రేమ కావాలి. వాడిని నీ మనసులో నుంచి తీసేయలేకపోతున్నావు. అయితే వాడితో కలిసి ఎక్కడికైనా వెళ్ళిపో. సంజయ్, ఎస్, వెళ్ళిపో. నీ మనసులో జ్యోతి ఉన్నాడు కనుకే వాడి కెరీర్ బాగుంటుందని నాటకం ఆడడానికి రెడీ అయ్యావు. ఇప్పుడు అదే మళ్ళీ నీకు సమస్యగా మారింది. సంజయ్, జ్యోతి జీవితం బాగుండాలని కోరుకున్నాను. అందుకే నువ్వు అబద్ధం చెప్పమంటే అందరి ముందు చెప్పేశాను. నేను కన్సీవ్ అయినట్టు నటిస్తున్నాను. మరి అదే కొద్ది రోజులు మెయింటైన్ చెయ్యి. చేయలేవా? చాలా కష్టం అనిపిస్తుందా? మరి దీనికి ఏంటి పరిష్కారం? నీకు నేను కావాలా, వాడు కావాలా? నేను చెప్పింది తింటావా, వాడి గురించి ఆలోచిస్తావా? నేనా, వాడా? వాడే ముఖ్యం అనుకుంటే నేను నీకు హెల్ప్ చేస్తా. వాడితో ఇప్పుడే లేచిపో. పో పో పో. నువ్వు అసలు మనిషివేనా? ఒక భర్తగా ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? వేద మంత్రాల సాక్షిగా నువ్వు నా మెడలో కట్టిన ఈ తాళికి, మన మధ్య బంధానికి ఇదేనా నువ్విచ్చే విలువ? ఇదేనా నీ సంస్కారం? లక్ష్మి, నాకు సంస్కారం ఉంది, నీ మీద బాధ్యత ఉంది. కానీ ఆ జ్యోతిగాడు ఒక్కడే నా సమస్య. వాడింకో కొద్ది రోజుల్లో పూర్తిగా సైడ్ అయిపోవాలి. అంతవరకు అబద్ధాన్ని మోయమని చెప్తుంటే
నువ్వు అడ్డం తిరగడమే నా ముందున్న సమస్య. మరికొద్ది రోజులు ఏమాత్రం తేడా రాకుండా నువ్వు కడుపుతో ఉన్నట్టే అందరి ముందు నటించు. కాదు కుదరదు అని వెర్రి వేషాలు వేసావంటే మాత్రం మర్చిపోతున్న తాగుడు అలవాటును జ్యోతికి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తా. వాణ్ణి ఇంకా ఇంకా రెచ్చగొట్టించి ఈ ఇంటి మీదకు గొడవకొచ్చేలా నిన్ను కోరుకునేలా చేస్తాను. పర్మనెంట్గా వాడు జైల్లో మగ్గేలా చేస్తా. మైండ్ ఇట్. విష్ణు 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 ఏంటి పెద్ద కోడలు గారు పొద్దున్నే పూజ హడావిడి? ఓ విజయ తిలకం దిద్ది నీ భర్తను ఇంటర్వ్యూకి పంపిస్తున్నావా? నా మీద బాగానే ఫోకస్ పెట్టి ఫాలో అవుతున్నావు. నీతో తర్వాత మాట్లాడతాను. ఏ ఇప్పుడు ముహూర్తం బాలేదా? చాలా మంచి ముహూర్తంలో నా భర్తని ఇంటర్వ్యూకి పంపిస్తున్నాను. నీతో ఇప్పుడు మాట్లాడి నా మూడ్ని నేను పాడు చేసుకోలేను. విష్ణు విష్ణు హారతి తీసుకో విష్ణు. ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేశారో వాళ్ళ కళ్ళు కుళ్ళుకునేలా గొప్ప స్థాయికి నువ్వు చేరుకున్నట్టే విష్ణు. ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఇంటర్వ్యూలో తప్పకుండా సక్సెస్ అవుతావు. జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. థ్యాంక్ యూ రేవతి, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా మీద పెట్టుకున్న ఆశలన్నీ నెరవేరుతాయి. నేను నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నందుకు చాలా ప్రౌడ్గా ఉంది. మన జాతకాలు ఎప్పటికీ మారవని కొందరు అనుకున్నారు విష్ణు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నువ్వు ప్రూవ్ చేశావు. మనకెవరూ ఇప్పుడు జ్యోతిషం చెప్పాల్సిన అవసరం లేదు. మన జీవితాలు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా అది ఎప్పుడు మన చేతుల్లోనే ఉంటుంది. దేవుని హారతి అయింది. ఇక అమ్మ ఆశీర్వాదం కూడా తీసుకొని ఇంటి నుంచి బయలుదేరుతాను రేవతి. అలాగే విష్ణు. ఆల్ ది బెస్ట్ బావ్ గారు. థ్యాంక్ యూ ఝాన్సీ. సూటిపోటి మాటలంటూ వెనక్కి లాగుతూనే మళ్ళీ మంచిగా నటిస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు. ఇలా నటించడం కూడా గొప్ప కలే. మీ దగ్గర నటించాల్సిన అవసరం మాకు లేదండి. విష్ణు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ రేవతి. ఎవరైతే మనల్ని తక్కువ అంచనా వేశారో వాళ్ళ కళ్ళు కుళ్ళుకునేలా గొప్ప స్థాయికి నువ్వు చేరుకున్నట్టే విష్ణు. ఇప్పుడు నువ్వు వెళ్తున్న ఇంటర్వ్యూలో తప్పకుండా సక్సెస్ అవుతావు. జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది. మా అల్లుడు కారు దిగి ఆఫీసులోకి వస్తే ఈశ్వర్ సెల్యూట్ కొట్టాలి. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. విష్ణు ర్యాంక్ కొట్టాడని సంబరపడిపోయిన రేవతి వాళ్ళమ్మ నాన్నకు ఖచ్చితంగా ఒక షాక్ న్యూస్ ఇవ్వాల్సిందే. రాత్రి పగలు కష్టపడి విష్ణు ర్యాంక్ అయితే సంపాదించాడు, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి మాత్రం వెళ్ళకూడదు. ఈ విష్ణుని ఎలాంటి ప్లాన్తో ఆపాలంటే జీవితంలో మళ్ళీ ఎలాంటి ఉద్యోగ ప్రయత్నానికి పనికి రాకుండా చేయాలి. పర్మనెంట్గా అటెండర్గానే పడుండేలా చేయాలి. హలో ఝాన్సీ మేడం, చెప్పండి. చాలా ఇంపార్టెంట్ విషయం, ఇందులో నీ హెల్ప్ కావాలి. ఏంటో చెప్పండి మేడం. మా బావగారు విష్ణు నీకు తెలుసు కదా? తెలుసు మేడం.
మీ పెద్ద అబ్బాయి విష్ణుకి ఈ రోజు ఇంటర్వ్యూ ఉందంట కదా. ఈ విషయం గురించి మీరు అడగడం ఏంటి? మీ విష్ణు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు, మా అదుపులో ఉన్నాడు. ఆ విష్ణుని ఎందుకు అరెస్ట్ చేశారు? వాడు చేసిన తప్పేంటి? 2 తెలుగు రాష్ట్రాల్లో గంజాయి విస్తరిస్తూ ఉంది. ఈ ముఠాలో మీ అబ్బాయి కూడా ఒక మెంబరే అని తెలుస్తుంది.